ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. హరిశ్చంద్ర గారి ద్వారా విష్ణుపంత్ పితలే గారు శ్రీ సాయి దివ్య చరణాల చెంతకు చేరారు. ఆ తర్వాత వారి కుమారుడైన ఘనశ్యామ్ గారు, విష్ణుపంత్ గారి మనవడైన శ్రీ మనోహర్ పితలే గారు కూడా శ్రీ సాయి ఒడిలోకి చేరారు. విష్ణుపంత్ బలవంత్ పితలే మనవడు శ్రీ మనోహర్ పితలే తన చిన్నతనం నుండి బాబాను నమ్మేవారు. వీరికి కళాత్మిక వృత్తి ఉంది. దీనివల్ల సాయిబాబా యొక్క పంచలోహ విగ్రహాలను తయారు చేసేవారు. తయారు చేసి బాబా భక్తులకు చాలా తక్కువకే అమ్మేవారు శ్రీ మనోహర్ పితలే. వీరు 100కి పైగా విగ్రహాలను తయారు చేసి వివిధ బాబా భక్తులకు, బాబాగారి ఆలయాలకు ఇచ్చారు. అతను తయారు చేసిన విగ్రహాలు యూరోప్, స్వీడన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు భారతదేశంలోని పంజాబ్, బెంగాల్, ముంబై వంటి అనేక ప్రదేశాలలో ఉన్నాయి. ఘనశ్యామ్ పితలే చేత చేయబడిన సాయిబాబా యొక్క మొదటి మరియు చివరి విగ్రహాలు ఇప్పటికీ విల్లేపార్లేలోని పితలే గారి పూర్వీకుల ఇంటిలో ఉన్నాయి. శ్రీ మనోహర్ గారి కుమారుడైన అమోల్ పితలే 1944లో తను MBBS చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి చెన్నై సాయిబాబా మందిరం నుండి ఒక వ్యక్తి మనోహర్ గారి దగ్గరికి వస్తారు. కలవడానికి వచ్చి 2 అడుగుల ఎత్తులో శ్రీ సాయిబాబా విగ్రహాన్ని తయారు చేయమని అడుగుతారు. శ్రీ మనోహర్ పితలే గారు పెద్ద విగ్రహం ఆర్డర్ని అంగీకరించడానికి సంకోచించినప్పటికీ ఆ వచ్చిన వ్యక్తి ఎంతో ప్రాధేయపడితే అడ్వాన్స్ కూడా తీసుకోకుండా విగ్రహం చేయడానికి ఒప్పుకుంటారు మనోహర్ పితలే. ఎప్పుడు ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు. మీకు విగ్రహం నచ్చితేనే మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేవారు. 6 నెలలు ఎంతో ఉత్సాహంతో, అంకిత భావంతో నిరంతరం శ్రమించి ఆ వ్యక్తి కోరుకున్న విధంగా శ్రీ సాయిబాబా విగ్రహాన్ని తయారు చేస్తారు. పంచలోహాలతో శ్రీ సాయిబాబా విగ్రహాన్ని. చెన్నైకి చెందిన వ్యక్తి విగ్రహం ఎంతో నచ్చుతుంది. మనోహర్ గారి కష్టానికి లాభం లేకుండా 6,750 రూపాయలు చెప్తారు. ఆ వ్యక్తి ఇలా అంటారు, మీరు అంత డబ్బు ఎలా చెప్తారు? ఇది సాధారణమైన విగ్రహమే కదా అని ఎంతో చెడ్డగా మాట్లాడడం ప్రారంభిస్తాడు ఆ వ్యక్తి. మీరు బాబా పేరును దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా జైపూర్ నుంచి నేను ఆర్డర్ చేసుకుంటే 5,000 రూపాయలకే బాబా గారి పెద్ద పాలరాతి విగ్రహం తెప్పించుకో